మన దేశ ప్రధాని మోదీ గారు బ్రిక్స్ సుమిత్లో పాల్గొన్నారు ఫ్రెండ్స్. అండ్ బ్రిక్స్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్రిక్స్ దేశాలు: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఆబ్వియస్గా ఒక కీలకమైన అంశాల మీద వాళ్ళు చాలా మాట్లాడినారు. మోదీ గారు మీరు సందేశం చూస్తే, బ్రిక్స్ దేశాలను ఉద్దేశించి సందేశం చూస్తే, హాలాకి నిన్న బ్రిక్స్ మీటింగ్కి మన చైనా అధ్యక్షుడు జీ రాలే. బికాస్ ఆయనకి ఇక్కడ చైనాల అంతర్గత ఏదో పోరు నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చైనాల మన జీ ఉన్నాడా, పీక్తాడా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో చైనాది పక్కకు పెడితే రష్యాది మనం ఆల్రెడీ పుతిన్ గారు ఎందుకు రాలేదో డిస్కస్ చేసినాం కాబట్టి ఇలా కేంద్ర బిందువై భారత్ బ్రిక్స్ దేశాలలో మాట్లాడింది ఫ్రెండ్స్. అయితే మీరు భారత్ యొక్క కంప్లీట్ ఆ సందేశాన్ని మీరు చూస్తే ఇలా ఇండియన్ ఓషన్లో భారత్ని గెలికేంత తత్వం ఎవరిది లేదు. ఇప్పుడు కంప్లీట్లీ డామినేటెడ్ ఇండియన్ ఓషన్లో ఎవరిదన్నా కంప్లీట్ డామినేషన్ నడుస్తుంది. హిందూ మహాసముద్రంలో డామినేషన్ ఎవరిదన్నా నడుస్తుంది. అన్డిస్ప్యూటెడ్ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే భారత్ మాతాకి జై అని చెప్పి మన నేవీకి జై కొట్టాల్సిందే. ఇప్పుడు భారత్ ఏం చేస్తుందంటే తన మజిల్స్ని ఫ్లెక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే అట్లాంటిక్ ఓషన్ ఇంకా పసిఫిక్ మహాసముద్రం ఏదైతుందో అక్కడ తన లక్ని ఏమంటారు చూసుకోనికి ప్రయత్నం చేస్తుంది. లక్ అననే విషయం నేను మాట్లాడా బికాస్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నన్ని రోజులు లక్ ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్వయం కృషి ఉంటుంది. సో భారత్ తన మజిల్స్ని అట్లాంటిక్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్స్లా స్ప్రెడ్ చేస్తుంది. ఇది ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే నిన్న మోదీ గారి స్పీచ్ని కంప్లీట్గా మనం డీకోడ్ చేసి చూస్తే ఫ్రెండ్స్ రెండు అంశాలు మనకు చాలా కీలకంగా కనిపిస్తాయి. ఒకటేమో ఒక మెరైన్ డామినెన్స్, అంటే సముద్రాల మీద పట్టు ఎట్లా సాధించాలి. ఇక భారత్ అడుగు కేవలం ఇండియన్ టెరిటరీలోనే కాకుండా సముద్రాల మీద భారత్ పట్టెట్లా ఉండాలా, ఇన్ఫ్యాక్ట్ మళ్ళా లుక్ ఈస్ట్, గ్లోబల్ ఈస్ట్ మీద ఎట్లా భారత్ పెత్తనం చెలాంచాలా అనేది, పెత్తనం అనే దానికంటే కలుపుకోవాలి. ఎట్లా భారత్తో పొరుగు దేశాలని ఎట్లా కలుపుకొని పోవాలా, చైనాని ఎట్లా కార్నర్ చేయాలా. సో మెరైన్ డామినెన్స్తో పాటు గ్లోబల్ థింక్ ఈస్ట్, గ్లుక్ ఈస్ట్ అనే ఒక పాలసీతో కంప్లీట్గా నిన్న మోదీ గారు మాట్లాడిందల్లా మాకు కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు మాట్లాడుకుంటా ఆయన కొన్ని చాలా కీలకమైన అంశాలు మాట్లాడారు. కీలకమైన అంశాలల్లో మనకి ఏమని ఉంటాయంటే ఫ్రెండ్స్, భారత్ యొక్క ఐడియా ఏంది ప్రపంచాన్ని ఉద్దేశించి, భారత్ యొక్క టెక్నాలజీ ఏ రకంగా మీరు ఉపయోగించుకోవచ్చు, భారత్లో జరుగుతున్న ఇన్నోవేషన్ మీ దేశాలకు ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పి టెక్నాలజీతో పాటు భారత్ యొక్క గొప్పదనాన్ని, ఇంకా భారత్ యొక్క దోస్తి ఎంత గట్టిగా ఉంటుందో ఆ దేశాలకు అనేది ఆయన స్పీచ్లో మనకు కనబడ్డది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రపంచ స్థాయిలో భారత్ ప్రపంచానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది, వెదర్ ఇట్ మే బి ఐడియాస్, వెదర్ ఇట్ మే బి ట్రేడ్, వెదర్ ఇట్ మే బి టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, ఈ అన్ని రంగాలల్లో భారత్ ఏ రకంగా పోతుందో అని చెప్పి మనం చూసినాం. ఇన్ఫ్యాక్ట్ ఇంకా జర మనము భూతద్దం పెట్టి కరెక్ట్గా చూస్తే, మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తే భారత్ ఏదైతే అమెరికా శత్రు దేశాలని అనొచ్చు, అంటే పడరాని దేశాలు, శత్రు దేశాలని అనలేము, అజాత శత్రువు అని చెప్పి చెప్పుకుంటాడు పీకుడు మొగుడు అమెరికా. కాకపోతే ప్రతిసారి పుల్లబెట్టేదంతా అమెరికానే. మీకు ఒకసారి జనరల్గా ఇప్పుడు జరుగుతున్న జియోపాలిటిక్స్ సినారియోస్ మనం చూసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్, ఒకసారి మీరు జర ఫోకస్ చేయండి, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. అమెరికా వాడు ఏం చేస్తున్నాడంటే మన వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ని ఉపయోగించి, లేకపోతే మన ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ను ఉపయోగించి, లేకపోతే చుట్టుపక్కల వెదర్ అది వెస్టర్న్ భాగమే ఉండని భారత్కి, లేక ఈస్టర్న్ భూభాగమే ఉండని భారత్కి, ఇక్కడ పొరుగు దేశాలల్లో చిచ్చులు పెట్టి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా. దీని ద్వారా ఏమవుతుంది అంటే భారత్ అప్రమత్తంగా ఉంటుంది. యుద్ధం ఏ సమయంలోనైనా వస్తుంది కాబట్టి, యుద్ధ మేఘాలు అక్కడ ఆకాశంలో తాండవాడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉంటాం. అభివృద్ధి దిశలో ఆలోచించకుండా దేశ సరిహద్దులను ఎట్లా కాపాడుకోవాలనో అన్న ఒక ఉద్దేశంతో, యుద్ధ ఉద్దేశంతో మనము ముంగడిపోనికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అమెరికా మీద డిపెండెన్సీ పెరుగుతుంది. సో మన వెస్టర్న్ పార్ట్ అండ్ ది ఈస్టర్న్ పార్ట్ ఏదైతుందో ఇలా హల్చల్ మచాంచనీకి చాలా ప్రయత్నం చేస్తాడు. అయితే ఇలా మోదీ గారి స్పీచ్లో మనం డీకోడ్ చేయాల్సిన విషయం నేను ముందే చెప్పిన మీకు, మెరైన్ డామినెన్స్. ఇలా బ్రెజిల్ అనే దేశం చాలా కీలకమైన దేశం. అమెరికాతో సత్సంబంధాలు ఉన్న దేశం ఏం కాదు అది బ్రెజిల్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలంతా వేరేగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అమెరికాకు చిన్నపాటు గులాంలే. బ్రెజిల్ తన నిజంగా చెప్పాలంటే తన అస్తిత్వాన్ని కాపాడుతూ వచ్చింది ఇన్ని రోజులు. అమెరికాకు చాలా హఠాసవానికి ఘటాన్ అన్నట్టే. అమెరికా మీద పెత్తనం మనకంటే ముందు చైనా చాలా సాధించనీకే ప్రయత్నం చేసింది. అయితే చైనాను చెక్ పెట్టనీకే భారత్ మన 2 వీలర్ ఇండస్ట్రీతో ఎంటర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేనే ప్రత్యక్ష సాక్షి ఫ్రెండ్స్. లాటిన్ అమెరికాలో బ్రెజిల్ దేశంలో
చైనా టూ వీలర్ ఇండస్ట్రీకి మన బజాజ్ టూ వీలర్స్ చెక్ పెట్టినాయి. నాట్ ఓన్లీ బజాజ్, ఈవెన్ మన మహీంద్రా కార్స్, మన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా అక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తుంది బ్రాజిల్ అండ్ లాటిన్ అమెరికాలో కూడా. ఇన్ఫ్యాక్ట్ కొలంబియా, పెరు, చిలే, బ్రాజిల్, మెక్సికో, ఇక్కడ బజాజ్ నిజంగా చెప్పాలంటే ఒక 30 to 40, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ 40 to 45% మార్కెట్ షేర్ కూడా ఉంటుంది. అది నేను చాలా రోజుల కింద ఇది మాట్లాడుతున్నా, 2013 బియాండ్, వెనకటిది మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకా పెరగొచ్చు తరగొచ్చు, నాకు కరెక్ట్గా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు రోడ్ల మీద తిరిగే ట్రైసైకిల్ ఆటోస్ ఉంటాయి కదా, మన బజాజ్ ఆటోలు ఉంటాయి కదా, అక్కడ వాటిని తొరితోస్ అని చెప్పి పిలుస్తారు. అంటే ఒక బుల్ లాగా పిలుస్తారు దాని పేరు. అక్కడ చాలా ఫేమస్ అవి పర్సనల్ యూస్కి కూడా యూజ్ చేస్తారు. లాటిన్ అమెరికాలో బజాజ్ అని అంటే ఒక పెద్ద ప్రైడ్, ఒక ప్రౌడ్ కంపెనీ అనమాట. ఈ డూప్లికేట్ చైనా మాల్ కంటే భారత్ యొక్క మాల్ చాలా సూపర్ అని చెప్పి వాళ్ళు భావిస్తారు. బ్రాజిల్ కూడా భారత్ వైపు అదే విధంగా చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ భారత్ వైపు చూసుడే కాకుండా బ్రాజిల్ సనాతన ధర్మాన్ని కూడా ఎంబ్రేస్ చేస్తుంది ఫ్రెండ్స్. సనాతన ధర్మ విలువలు అని అంటే బ్రాజిల్కి చాలా ఇష్టం. స్పానిష్ డామినేషన్ ఆ లాటిన్ అమెరికాలో ఉన్న, క్రిస్టియానిటీ కొంచెం డామినేట్ చేసిన, సనాతన రూట్స్ అననే దానికి వాళ్ళు బాగా కనెక్ట్ అయి ఉన్నారు బ్రాజిల్ ప్రజలు. సో ఏవైతే అమెరికాతో మిత్రపక్షాల లెక్క లేకుండా కొంచెము జర ఇబ్బందికరమైన ఫ్రిక్షన్ ఉన్న దేశాలతో భారత్ ఇలా దోస్తానా చేస్తుంది, మ్యారిటైమ్ డామినెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ క్యూబా, వెనజులా ఇట్లాంటి దేశాలతో భారత్ చాలా సత్సంబంధాలు పెట్టుకోనికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ బ్రాజిల్ కూడా భారత్తో చాలా దగ్గరగా పోతున్నది. వియత్నాం కూడా అమెరికాతో చేతులు కలిపినప్పటికీ చైనాతో దానికి ఇబ్బందులు ఉన్నందుకు భారత్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్తో భారత్తో చేతులు కలుపుతున్నది. ఇన్ఫ్యాక్ట్ మలేషియా కూడా చాలాసార్లు పెద్దగా సపోర్ట్ చేసిన దాఖలాలు ఏం లేవు మలేషియా. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్, ఇది ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, బిజినెస్లల్లా సరిహద్దులు ఏముండయి, బిజినెస్లల్లా రాజకీయాలు ఏముండయి, బిజినెస్లల్లా ఇక ఏముండయి పంచాయతీలు. దందేమే దోస్త్ దుష్మన్ హోతా అని చెప్పి మాట్లాడతాం కదా, దందా బిజినెస్ డామినేట్ చేస్తుంది. సో బ్రిక్స్ ఇవాళ యునైటెడ్ నేషన్స్కి, యుఎన్ కౌన్సిల్కి, G7కి వీటన్నిటికీ ఒక చెక్ పెడుతుంది బ్రిక్స్. వెనకటికి బ్రిక్స్ అని అంటే ఏమున్నది బ్రిక్స్లో, పెద్ద వీళ్ళకు ఏం లేదు, ఓ రాజనీతి లేదు, జియో పాలిటిక్స్ లేదు అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే బ్రిక్స్లో భారత్ యొక్క ప్రాధాన్యం పెరుగుతున్న కొద్దీ, ఇన్ఫ్యాక్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి, మేబీ ఒక 7-8 ఇయర్స్ నుంచి మీరు చూస్తే బ్రిక్స్ యొక్క ప్రాధాన్యం పెరుగుతుంది. అగర్ మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన దేశం ఆర్థికంగా ఎదగాలన్నా బ్రిక్స్తో చేతులు కలిపితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి దేశాలు ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్తో సత్సంబంధాలు పెట్టుకోనికి ప్రయత్నం చేస్తున్నాయి. దాందే నిన్న జరిగిన మీరు మీటింగ్ని డీకోడ్ చేసి చూస్తే కంప్లీట్గా ఇవాళ తెలుస్తుంది. ఇలా ప్రపంచానికి అమెరికా డామినెన్స్ అయితే GPS రూపంలో ఉన్నదో దాన్ని మనం ఆల్టర్నేటివ్గా నావిక్ తయారు చేసి చిన్న చితక దేశాలకు కూడా మనం ఇచ్చుడు మొదలెట్టినాం. ఇన్ఫ్యాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్, డాలరైజేషన్ దిశగా అడుగులేసి కలగంటుంది కేవలం ప్రపంచంలో 3 పెద్ద దేశాలు: భారత్, రష్యా, చైనా. మన UPI సిస్టమ్స్, మన ఆన్లైన్ సిస్టమ్స్ ఏవైతే మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదా, UPI ట్రాన్సాక్షన్స్, మన UPI ట్రాన్సాక్షన్స్ 25 నుంచి 35 దేశాలు వాడుతున్నాయి అని అంటే ఒక భారతీయుడు లెక్క నీకు ఎంత గర్వపడాలా, నువ్వెంత గౌరవించాలా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో. ఇన్ఫ్యాక్ట్ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. బ్రిక్స్ హ్యాస్ బికమ్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు 2 కీలకమైన అంశాల మీద మాట్లాడాడు. ఏంటంటే ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే టెక్నాలజీ బ్లెండెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందో అని చెప్పి మాట్లాడుతూ టెర్రరిజం మీద కూడా ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేసిండు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడిండు. దానికి బ్రిక్స్ దేశాలు ఇంక్లూజివ్గా మద్దతు తెలిపినాయి ఫ్రెండ్స్. ఆయన ఒక మంచి ఒక స్టేట్మెంట్ యూజ్ చేసిండు. ఏంటంటే నువ్వు ఇయ్యాలంటే కంప్యూటర్ని చూసుకొని కొన్ని సంవత్సరాలు దాటిన AI టెక్నాలజీ తయారు చేయాలంటే ఎట్లా చేస్తావో అని చెప్పి ఆయన ఒక ముహవరా లెక్క యూజ్ చేసి ఆయన మాట్లాడినందుకు నిజంగా చెప్పాలంటే బ్రిక్స్ దేశాలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాయి. భారత్ యొక్క ఐడియాస్, ఇన్నోవేషన్, టెక్నాలజీ మీద వాహ్ భారత్ అని చెప్పి సపోర్ట్ చేసినట్టు మాట్లాడింది. ఇవాళ బ్రిక్స్ దేశాలలో ఎన్నో దేశాలు మేము బ్రిక్స్లలో చేరుతాము, బ్రిక్స్ మాకు కావాలా అంటే దీన్ని కేవలం ఒక డిస్కషన్ టేబుల్ మీదకి కాకుండా ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఒక జియోపాలిటిక్స్ సినారియో, ట్రేడ్ అంటే మన బిజినెస్ అండ్ ప్రపంచ స్థాయిలో శాంతి కోరుకునే ఏకైక దేశం, ఆ దేశపు వైపు అడుగులేసే దేశం భారతదేశం. బ్రిక్స్ యొక్క ఇన్నోవేషన్ సెంటర్, బ్రిక్స్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, అధ్యయన కేంద్రాలు భారత్లో ఉండాలా, అందులో ఆయుర్వేదం కీలకంగా ఉండాలా అని చెప్పి
టెక్నాలజీ, ఐడియాస్, ఇన్నోవేషన్తో పాటు సనాతన బ్లెండ్ ఏదైతే మన దేశ ప్రధాని తీసుకొని వస్తున్నాడు చూడు, అందుకే ప్రతిసారి నేను చిత్రగుప్తులో ఒకటి మాట్లాడతా, మేరా భారత్ ఆర్ అప్నా మోదీ అని చెప్పి మాట్లాడతా. దీని మీద మీ కమెంట్ ఎట్లుందో జర చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి, భారతీయుడు లెక్క గర్వించుండ్రి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ప్రపంచ స్థాయిలో భారత్ని ఏ రకంగా పెట్టిండు మన దేశ ప్రధాని అని చెప్పి మీరు ఆలోచించుండ్రి. భారత్ మాతాకి జై.